ఉద్ధవ గీత, గణేష గీత, శివగీత, అష్టావక్ర గీత, వశిష్ఠ గీత, హంసగీత, ఇలా ఎన్నెన్నో గీతలు. ఇవన్నీ కూడా భగవంతుడు చెప్పినవి, భగవంతుడికే చెప్పినవి, లేదా భగవంతుడి గురించి ఋషులు చెప్పినవి. 18 అధ్యాయాల భగవద్గీత దానికదిగా విడిగా పురాణము కాదు, కావ్యము కాదు, మహాభారత కావ్యంలో అంతర్భాగం. గీత ప్రారంభమే ధర్మక్షేత్రే కురుక్షేత్రే ఈ మాటలను అటూ ఇటూ జరిపి క్షేత్రే క్షేత్రే ధర్మం కురు, ప్రతి చోట ధర్మాన్ని పాటించు అన్న అర్థమే తీసుకోవాలని పురాణ ప్రవచనకారుల భాష్యం. అటూ ఇటూ కురుపాండవులు కత్తులు దూసుకోవడానికి సమరశంఖం పూరించిన వేళ, కదనసీమ కురుక్షేత్రం మధ్యలో విల్లమ్ములు పారేసి వైరాగ్యంతో నీరుకారి యుద్ధం చెయ్యను అన్న అర్జునుడికి కృష్ణుడు చెప్పినది ఈ భగవద్గీత. మనమేమీ సంసార యుద్ధసీమలో అర్జునుడిలా భయపడి విల్లమ్ములు పారేసి పలాయనం చిత్తగించలేదే, మరి మనకెందుకు ఈ గీత? ఎందుకంటే కృష్ణుడు అర్జునుడి ద్వారా లోకానికే చెప్పాడు కాబట్టి. ఒక్క అర్జునుడికి మాత్రమే ఇలాంటి వ్యామోహాలు, వైరాగ్యాలు, నిట్టూర్పులు, నిస్సత్తువ, పలాయనవాదాలు లేవు. లోకంలో అందరూ ఇదే జబ్బుతో బాధపడుతున్నారని కృష్ణుడికి తెలుసు కాబట్టి. ఆ రోజుల్లో వాట్సప్లు, ఫేస్బుక్ లైవ్లు, శాటిలైట్ లైవ్లు లేవు కాబట్టి కోట్ల మంది పోగైన ఒకే చోట అందరికీ వినిపించేలా ఒకేసారి చెప్పేశాడు. ఘంటసాల ఏ క్షణాన భగవద్గీతలో కొన్ని శ్లోకాలను పాడాడో కానీ అప్పటి నుండి భగవద్గీత శవయాత్రలకు శబ్ద సహకారంగా మారిపోయింది. ఆత్మలకు సంబంధించిన తాత్విక విషయాలు కొన్ని గీతలో ఉండడం, ఘంటసాల వాటిని అనితర సాధ్యంగా పాడడం, చావు పందిట్లో సౌండ్ బాక్స్లో ఏమి పెట్టాలో తెలియకపోవడంతో భగవద్గీత చావు పందిరి మేళమైన మాట కూడా నిజం. బతికి ఉండగా ఏనాడు గీతలో ఒక్క మాట వినలేదు, కనీసం చచ్చాక అయినా భగవంతుడి వాక్కు వెంట వస్తోంది, పుణ్యమే కదా, వద్దంటే ఎలా అన్నది ఒక వాదన. మన మెదళ్లలో బూజు దులిపి, మన మనసుల్లో అలముకున్న నైరాస్యాన్ని పారదోలి, వంగిన మన వెన్నెముకలను నిటారుగా నిలబెట్టి, మన జీవన కార్యక్షేత్రంలో యుద్ధానికి కావాల్సిన భౌతిక బౌద్ధిక బలాన్ని ఇచ్చే భగవద్గీతను బతికి ఉండగా వాడుకుని బతుకును బాగు చేసుకోకుండా చచ్చాక వినిపిస్తే ఎవరిని ఉద్ధరించడానికి అన్నది మరొక వాదన. ఈ చర్చల జోలికి వెళ్లకుండా అందులో ఉన్న మంచిని 10 మందికి పంచుతుంటారు కొందరు. మంచిదే, ఎలా చూస్తే అలా కనిపిస్తుంది గీత. భక్తి, ముక్తి, జ్ఞానం, వైరాగ్యం, మోక్షం, ఇలా ఏది కావాలంటే అది ఇస్తుంది గీత.